హాయ్, అందరికీ నమస్తే. నేను సిఎస్ఆర్. నేను రీసెంట్గా నాన్న మళ్ళీ రావా అనే సినిమాలు చేశానండి. డైరెక్టర్ గారు కౌముది ఉమామహేశ్వరరావు గారు, ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరూ మంచి అవకాశాన్ని ఇచ్చారు. నాన్న మళ్ళీ రావా అంటే మా నాన్న గుర్తొచ్చారు. మా నాన్నగారు చనిపోయి చాలా కాలమైంది. ఈ సినిమాలో నాన్నకు బిడ్డకు ఉన్న అవినాభావ సంబంధాలు చాలా గొప్పగా మంచి ఫీల్తో కూడుకున్నటువంటి సినిమాను ఒక మంచి లైన్ను తీసుకున్నారు మా డైరెక్టర్ గారు. అందులో నాకు సీనియర్ నటుడు సత్యప్రకాష్ విలన్గా విలక్షణమైన పాత్రలో అన్ని భాషల్లోనూ చేసిన సీనియర్ నటునితో అతనికి ఆపోజిట్గా ఒక ఎమ్మెల్యేగా నాకు విలన్ క్యారెక్టర్ని ఇచ్చారు. అందులో నాకు మంచి పేరు వచ్చేట్లుగా దర్శకత్వం మెలకువలతో కొత్తగా దర్శకత్వం వహించినా కూడాను మన ఉమామహేశ్వరరావు గారు అద్భుతంగా తీశారు. డాక్టర్ గారు ఎంతో గొప్పగా తీసిన ఈ సినిమా ప్రజలకు నచ్చుతుంది. నాన్న మళ్ళీ రావా టైటిలే ఒక మంచి అద్భుతంగా ఉంది. ఒక ఫీల్ ఉంది. తండ్రి లేని బాధ, తండ్రి లేనప్పుడు మనిషికి తన జ్ఞాపకాలు, మా నాన్న ఎప్పుడు లేడనే ఫీలింగు నాకు లేదు. ఎందుకంటే మా అమ్మ నాన్న రెండు కళ్ళు లాంటి వారు. నా హృదయంలో ఎప్పుడు మా అమ్మ నాన్న నిలిసే ఉండారు. ఈ రోజుకి కూడా మా అమ్మ నాన్న నా వెంబడినే ఉండారు. వారే నా ధైర్యం, వాళ్ళే నా ప్రాణం. ఎప్పుడు మిగతా వాళ్ళకు కూడా నేను చెప్పే సలహా ఒకటే, ఎవ్వరూ అమ్మా నాన్న లేరు అనుకోవద్దండి. లేనివారు అమ్మా నాన్న ఉన్నారు, మన వెనకాల ఉంటారు, మన హృదయంలో ఉంటారు, మనతో పాటు ఆత్మతో తిరుగుతూ ఉంటారు. ఆ ఫీల్ గుడ్ మూవీనే ఈ అమ్మా నాన్న. తప్పకుండా ఈ చిత్రాన్ని ఆదరించండి. ప్రేక్షకులందరూ త్వరలో రాబోయే ఈ సినిమా మీరంతా దీవించండి. నాన్న మళ్ళీ రావా అని మా నాన్నగారిని నేను ఇంకొకసారి కోరుతున్నాను. అలాంటి మూవీని మీరు ఆదరిస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్.